హాయ్ అండి. ఈరోజు కమ్మనైన ఎగ్ సూప్ పెడతా. ఎగ్ సూప్కి అయితే సరిపోను ఆయిల్ వేసుకుందాము. రెండు స్పూన్లు వేసినా సరిపోద్ది. నేను అండే ఎగ్ అయితే 6 అండి. ఆవాలు వేసుకుందాము, జీలకర్ర వేసుకుందాము, ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకుందాము. ఇది కొంచెం వేగాలి. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాము. కొంచెం ఉల్లిపాయ ఎగ్ సూపులు ఎక్కువ వేసుకుంటేనే ఎగ్ సూపు తీయగా పుల్లగా కమ్మగా ఉంటుంది. పసుపు వేసుకుందాము. అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కొద్దిసేపు కలుపుకుందాము. ఉల్లిపాయ అంతా కొద్దిగా మక్కాలి, అదే మెత్తగా కావాలి, వేగాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి, ఎందుకంటే కరివేపాకు కూడా వేగాలి. వేగినప్పుడే మంచిగా ఉంటుంది, లేకుంటే స్మెల్ వస్తుంది. మీరు అనుకుంటారు కావచ్చు, ఈ మిర్చి వేగకముందే ఈ కూరగాయలైనా ఉల్లిపాయలైనా వేస్తుంది కదా అనుకుంటారు. కానీ ఇవి కూడా చూడండి, వీటితో పాటు ఇవి కూడా వేగుతాయి. ఈ మిర్చి కొంచెం ఈ మిర్చి తాలింపుల్నే వేగినాక వేస్తే నల్లగా అయిపోతాయి. అందుకే కొంచెం వేగనట్టు ఉండంగానే నేను ఈ ఉల్లిపాయలు వేస్తా. వీటితో పాటు ఇవి కూడా వేగుతాయి. ఫస్టే పొట్టు ఉడికించుకొని పొట్టు ఒలుసుకున్న ఎగ్స్ వేసుకుందాం ఇలా. ఎందుకంటే ఇవి కూడా కొద్దిసేపు వేగితే గట్టిగా మంచుకుంటాయి, అందుకే తాలింపులు వేసుకోవాలి. కొంతమంది సూపు ఉడకంగా, చింతపండు సూపు ఉడకంగా కూడా వేసుకుంటారు. కానీ ఇట్లా వేసుకుంటే కొంచెం ఇవి కూడా ఉడుకుతాయి కదా, మంచుకుంటాయి. నేనైతే ఎప్పుడు వీటికి ఇట్లా గీట్లు పెట్టా, ఏం కాదు. ఇవంతా ఉడికినప్పుడు, ఈ సూప్ ఉడికినప్పుడు ఈ లోపలికి పోతాయి, ఎగ్స్ లోపలికి పోద్ది ఉప్పు, కారం, పులుపు అంతా. సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేయలే. ఇది పులుసు కూర కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువనే పడుతుంది. 2 స్పూన్లు వేసిన, మరి నిండుగా కాకుండా వేసిన. ఇట్లా మెల్లగా కొంచెం ఇది కలుపుకోవాలి.
నేను ఇట్లే మాట్లాడతానండి, మా తెలంగాణ కాబట్టి నా మాట, నా వాయిస్ అయితే ఇంతే, ఏమనుకోవద్దు మీరు. కారం కూడా వేసుకోవాలి సరిపోను. నేను వండేది కొంచెం కూర ఎక్కువనే కాబట్టి 1 స్పూన్నర ఎత్తా, కారము సరిపోద్ది ఈ స్పూన్ తోటి. ఉప్పు ఏమో ఎక్కువ వేసింది, కారం ఏమి తక్కువ వేసింది అనుకోవద్దు, ఎందుకంటే సాల్ట్ కొంచెం పులుపు కూర కాబట్టి ఎక్కువనే పడుతుంది. ఇట్లా కొంచెం ఒక పక్క వేగంగానే ఇంకొక పక్క ఇట్లా తింపేసుకోవాలి. ఈ ఎగ్స్ను ఇట్లా వేసుకుంటే కొంచెం గట్టిగా వేగి ఉంటాయి నూనెలో. నేను ఫస్టే చింతపండు సూపు తీసుకొని పెట్టుకున్నా. చింతపండు సూపు పోసుకుందాము. నేను ఇది ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ అంతా చింతపండు వేసుకున్నా, అదే ఉల్లిపాయ అంతా సరిపోద్ది. సరిపోను పులుపు సరిపోను తీసుకున్నా. ఒకవేళ సరిపోనట్టయితే కొంచెం టేస్ట్ చూసి పుల్లగా అనిపిస్తే ఇంకా కొన్ని కూడా వాటర్ వేసుకోండి. నేను ఎందుకంటే సరిపోను తీసుకున్నా చాలు, ఇంకా ఇందులో ఏం వేయవలసింది లేదు. కొంచెం మెంతులు జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొత్తిమీర వేసుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి కొంచెం మనం ఉడికినాక దించే ముందు వేసుకోవాలి, స్మెల్ మంచిగా ఉంటుంది. కొద్దిసేపు అయితే మూత వేసుకుందాము. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి, వేపిన ధనియాల పొడి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. పులుపు కూర కాబట్టి ఇది స్పూన్ చిన్నది కాబట్టి స్పూన్నర వేసిన సరిపోద్ది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీర కొద్దిసేపు ఉడకాలి. ఈ కర్రీతో పాటు ఉడికినప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. కొద్దిసేపు ఉడికినప్పుడే కమ్మగా మంచిగా ఉంటుంది. దాదాపు ఈ ఎగ్ సూపు అయిపోయినట్టే, పుల్లగా తీయగా ఉంటుంది. ఎందుకంటే ఉల్లిపాయ ఎక్కువ కడిగి చేసిన కాబట్టి ఎక్కువ కారం ఉండదు. ఎవరైనా పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినచ్చు. ఈ మా తెలంగాణ ఎగ్ సూప్ అయితే మీకు ఎవరికైనా నచ్చినట్టయితే మీరు కూడా ఇట్లా వండుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను వండింది కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే చేసుకోండి. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో కలుద్దాము. కొద్దిసేపు అయితే ఉడకనిద్దాము. ఈ కొత్తిమీర కూడా ఉడికినట్టే, స్టవ్ ఆపేస్తా. ఇది కొంచెం వేసుకుంటే సరిపోని అన్నం తినచ్చు, అంత కమ్మగా మంచిగా ఉంటుంది, టేస్ట్గా. చూడడానికే ఇంత టేస్ట్గా ఉంది కదా, తింటే కూడా కమ్మగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి వండుకోవాలనుకుంటే వండుకొని తినండి. మరి ఎట్లుందో కామెంట్ చేయండి. బాయ్ అండి, ఉంటానండి.